అనంతాళ్వారు వారు కొన్ని పూలు కోసేసి ఆ పూల మాలలను కట్టేలోగా ఈ స్త్రీ తప్పించుకోకుండా ఖాళీ గంపలో కూలవేసి మోసుకొని మరీ వెళ్ళారు. 2 గంపలను పూలతో భుజాన పెట్టుకొని మోస్తూ గుడి దగ్గరికి చేరేసరికి పెద్ద కలకలం మొదలైంది ఆలయం దగ్గర. శ్రీవారి తలుపులు తెరవగానే సుప్రభాత సేవ తర్వాత చూస్తే ఏముంది? శ్రీవారి మెడలో ఉండవలసిన బంగారు కంటె కనిపించలేదు. ఏమైందంటే ఏమైందని అర్చక స్వాములు, ఆచార్య పురుషులు కలకలంగా కంగారుగా చుట్టూ చూసుకుంటున్నారు. అంతలో అనంతాళ్వారు గంప కింద పెట్టి స్త్రీని కింద దించి పూలమాలలను శ్రీవారికి సమర్పించబోగా ఆశ్చర్యం, శ్రీవారి మెడలో కంటె లేదు. అప్పుడు శ్రీనివాస ప్రభువు తన గంభీరమైన కంఠంతో, అనంతార్య, రాత్రి నీవు బంధించింది మా పద్మావతీదేవినే. దయచేసి విడిచిపెట్టు. భక్తుడువైన నువ్వు ప్రతినిత్యం మాకే పూజ కోసం పూలను పుష్పించే తోట వేసి ఎంత సుందరంగా పెంచావో చూచి ఆనందించాలని నేను పద్మావతి విహారంగా వచ్చాము. మాయా రూపంలో ఉన్న మమ్ము నీవు గుర్తించలేదు. అందుకే మాయలో ఉన్న నీవు నన్ను పట్టుకోలేకపోయావు. దేవి మాత్రం నీకు బందీగా దొరికిపోయింది. నీకు తల్లినన్న మాతృభావంతోనే ఇప్పుడైనా ఆమెను విడిచిపెట్టు అన్నారు శ్రీనివాస ప్రభు. అనంతారుల నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఏమిటి? నేను రాత్రి పట్టుకుని బంధించింది పద్మావతి అమ్మవారేనా? చెట్ల తీగలతో, పూల చెట్టు కుట్టీలతో రాత్రంతా జానే. అయ్యో, ఎంత బాధ పెట్టానో కదా! అమ్మవారినని కనీసం తానైనా చెప్పలేదే అనుకుంటుండగా గంపలోంచి దుమికిన ఆ స్త్రీమూర్తి చెంగున దూరి ఎగిరి చూస్తుండగానే శ్రీనివాస ప్రభు కంఠంపై 2 చేతులు పెనవేసి కౌగిలించి పట్టుకున్నట్టు మెరుపు మెరిసినట్టుగా శ్రీవారి మెడలో కంటెగా మారిపోయింది. అర్చక స్వాములు అదిరిపడ్డారు. పొద్దుటి నుంచి స్వామివారి మెడలో బంగారు కంటె మాయమైందని ఆందోళన పడుతున్న అర్చకుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అనాదిగా పద్మావతి అమ్మవారికి విగ్రహం చెక్కిన కంటే శ్రీవారి కంఠంలో శుక్రవారం విధిగా అలంకరించబడేది. అలా ప్రత్యక్షంగా అనంతాళ్వార్ గంపలోంచి దూకి శ్రీవారి కంటెలో లీనమైన పద్మావతి అమ్మవారి లీలను చూచి అందరూ విస్తుపోయారు, అనంతాళ్వారుతో సహా. స్వస్తి.